నీ అడుగులు ఎటువైపు? నువ్వు వేసే అడుగులు ఎటువైపు? అబ్రహాముతో ఉన్న లోతు ఆయన ఆదికాండ 13వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే ఆయన సొదొమ గొమొర్రా పట్టణం వైపు ఆయన అడుగు వేసినట్టుగా మనం చూస్తాం. అది ఎలాగున్నదని అంటే అది ఏదేను తోట వలె ఉన్నదని ఆయన చెబుతూ ఉన్నాడు. లోతుకి ఎలా కనిపించింది అంటే పనికి రాని సొదొమ గొమొర్రా పట్టణం అంట దేవుని యొక్క ఏదేను తోట వలె ఉన్నది అని అంటా ఉన్నాడు. వెళ్ళిన వాడు ఏమయ్యాడంటే భ్రష్టుడైపోయాడు. బాగానే వెళ్ళాడు. దేవుని పిలుపు మేరకు అబ్రహాముతో పాటు లోతు కుటుంబం కూడా వచ్చింది, ఆశీర్వదింపబడ్డది. ఆశీర్వదింపబడిన లోతు ఈరోజు ఎక్కడికి వెళ్ళాడంటే సొదొమ గొమొర్రా పట్టణ వైపు వెళ్ళాడు. దేవుని సన్నిధి అక్కడ లేదు, దేవుని ఆరాధన లేదు, దేవుని యొక్క భక్తి లేదు. పాపముతో నిండిపోయిన ఆ ప్రాంతం ఎలా కనిపించింది అని అంటే లోతుకి అట అది ఏదేను తోట వలె ఉన్నదని ఆయన అంటా ఉన్నాడు. ఈరోజు నీ అడుగులు ఎటువైపు? నువ్వు ఎటువైపు అడుగు వేస్తున్నావు? నీ జీవితంలో ఎటువైపు అడుగు వేస్తున్నామని దేవుడు ఈరోజు నేను అడుగుతున్నాడు. చిన్న కుమారుడు ఏం తక్కువని ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర అనేకమైన పనివారు ఉన్నారు. తిండికి లోట, బట్టక లోట ఏది లేదు. కానీ తన అడుగు లోకం వైపు వేయడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నీ అడుగు ఎటువైపు అని దేవాది దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీ అడుగు ఎటువైపు వేస్తున్నావు? లోతు అడుగు వేశాడు, తను నాశనం అయిపోయాడు. చిన్న కుమారుడు తండ్రి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు. ఆస్తిని అంతటిని కూడగట్టుకున్నాడు, తనకు రావాల్సిన ఆస్తి అంతా తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దుర్వ్యాపారం చేయడానికి వెళ్ళాడు. తన స్నేహితులతో ఆస్తిని అంతటిని కూడా పాడు చేశాడు. వేశ్యలతో తన ఆస్తి పాడు చేసుకున్నాడు. నీ అడుగు ఎటువైపు ఈరోజు? నీ అడుగు ఎటువైపు నువ్వు నడవాలని ఆశపడుతున్నావు? ఒకసారి ఆలోచన చేయి. యవ్వన కాలంలో ఉన్నావు, నీ తల్లిదండ్రులు చెప్పిన మాటని పక్కన తోసివేసి ఎటువైపు అడుగు వేస్తున్నావు? జాగ్రత్త. నీ జీవితము డిసైడ్ అవ్వడానికి ఇదే మంచి సమయం అని మనం చేస్తున్నాను. నీ తల్లిదండ్రులు నిన్ను పెంచారు, పెద్ద చేశారు, నిన్ను చదివించారు. నీ బాగోగులు చూస్తే ఆ తల్లిదండ్రుల మాట వినకుండా నువ్వు ఎటువైపు అడుగు వేశావు? లోతు వలె సొదొమ గొమొర్రా వైపు వేసావా? అది చాలా బాగుంది అని అంటున్నాడు ఆయన. అది ఏదేను తోట వలె ఉన్నది అని అంటున్నాడు. ఈరోజు యవనస్తుడైన నువ్వు ఎటువైపు నువ్వు అడుగు వేస్తున్నావు? ఎటువైపు అడుగు వేస్తున్నావు? నాశనానికియా? లేదు అది మేలుకరంగా ఉండడానికా? చిన్న కుమారుడు సమస్త ఆస్తిని పట్టుకుపోయాడు. ఆయన అడుగు ఎటువైపు వేసాడంటే వ్యాపారం చేయడానికి లోకం వైపు వేశాడు. దీన దేవుని యొక్క కుటుంబంలో పుట్టినది. 12 మంది అన్నదమ్ములు కలిగిన దీన యాకోబు యొక్క కుమార్తె. మళ్ళా కనాను దేశానికి బయలుదేరి వచ్చాడు పద్దనరామ నుంచి. వచ్చిన ఆ దీన ఇంటిలో ఉన్నదా అంటే లేదు. బయటను అడుగు వేద్దామని చక్కగా తయారయ్యి వారు ఎలాగుంటారో వారిని చూడ్డానికి వెళ్ళిందంట. ఏమైందంటే జీవితము నాశనమైంది. వాట్ అబౌట్ యూ?
నీకోసం దేవాది దేవుడు అడుగుతున్నాడు. జాగ్రత్త. ఏ రోజైనా సరే మనల్ని మనం సరి చేసుకుందాం. జరిగింది. దేవుని వైపు తిరుగు. చదువుకున్న సమయంలో నువ్వు చదవలసిన ఆ సమయంలో చదవక నీ జీవితాన్ని పాడు చేసుకుని అయ్యో అంటూ నువ్వు ఏడుస్తున్నావు. ఈరోజు ఎవరి కోసం చదివించారు? నీకు ఫీజు కట్టాలి అని అంటే తల్లిదండ్రులు ఈరోజు భయపడుతున్నారు. ఫస్ట్ స్టాండర్డ్లో ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వేస్తే మొట్టమొదటి టర్మ్ 24,000 కట్టాలి. 24,000 కట్టాలి. నీకు చిన్నప్పుడు తెలియదు. నీకు తెలిసిన తర్వాతైనా సరే నీ జీవితాన్ని ఏ వైపు నువ్వు అడుగు వేశావు, నీ జీవితాన్ని ఏ దిశగా నువ్వు నడిపించుకున్నావు నీకు తెలీదా? ఈ జీవితం చాలా జాగ్రత్తగా నడిపించుకోవాలని, జాగ్రత్తగా అడుగు వేయాలని నీకు తెలీదా? తెలుసా? తెలియదా? నీ అడుగు ఎటువైపు, నీ బాట ఎటువైపు? చిన్న కుమారులాగా నువ్వు నశించిపోవడానికి వెళ్ళడానికి వీలు లేదు. తండ్రి ఇంటి దగ్గర సమృద్ధైన ఆహారం, పనివారు ఉండగా అక్కడ కరువు వచ్చింది. తన ఆస్తి అంతా ఖర్చు అయిపోయింది. ఇప్పుడు ఏమీ లేదు. పందులు కాయడానికి, పందులు మేపడానికి, పందులు తిన్న ఆ పొట్టు తినడానికి అక్కడ ఉన్నాడు. నువ్వు అందుకు అలాగున్నావు. నీ తల్లిదండ్రులు చూడలేదా? పట్టు పరుపు మీద నేను పరుగోబెట్టలేదా? నీకు అక్కడ చెమట పడుతుందని ఏసీ పెట్టాడు. నీకు చెమట పట్టకుండా రాత్రి కరెంటు పోతే తల్లిదండ్రులు ఇద్దరు కూడా నీకు విసిరారు. ఎందుకో తెలుసా? నీ జీవితం బాగుండాలని, నీ జీవితం బాగా కట్టబడాలని, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని, నీ జీవితం దేవుని దగ్గర కట్టబడాలని. దేవుని దగ్గర కట్టబడాలి. ఏది? నువ్వు వేసిన తప్పట అడుగు నీ జీవితాన్ని పాడు చేస్తుంది. తల్లిదండ్రులు వేసే తప్పట అడుగు వలన పిల్లలు పాడైపోతున్నారు. ఈరోజు లోతు భార్య ఎటువైపు వెళ్ళానంటే సొదొమ గొమొర్రా పట్టణం వైపు వెళ్ళారు. అక్కడికి ఏమయ్యారు? నాశనం అయిపోయారు. దేవుని సన్నిధి లేదు, దేవుని కాపుదల లేదు, దేవుని ఆరాధన లేదు. అక్కడ ప్రజలు పాపంతో నిండిపోయారని లోతుకు తెలియదా? అయినా మనసులో బాధపడుతున్నాడట. మనసులో బాధపడి అక్కడెందుకున్నావు నువ్వు? ఎవరు నీ స్నేహితులు? ఎవరు నీ బంధువులు? ఎక్కడ ఉండాలి నువ్వు? దేవుని సన్నిధిలో ఉండవలసిన నువ్వు ఎక్కడున్నావు? నీ అడుగు ఎటువైపు వేశావు? నీ జీవితము ఎలాగ మలుస్తున్నాడని దేవాది దేవుడు తెలియకుండానే నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని నువ్వు మలుచుకుంటే ఏడవలసింది నువ్వు నేనే. జాగ్రత్తగా అడుగువేయి. పల్లెటూరులో ఉండవలసిన చాలామంది పిల్లల కొరకు, నీ కొరకు, నా కొరకు పట్టణానికి వచ్చి అద్దె ఇంటిలో ఉండి నిన్ను మంచి స్కూల్లో వేయడానికి వేయలేదా? కార్పొరేట్ కాలేజీలో చదివించలేదా? ఎందుకు ఇలాగైపోయావు నువ్వు? ఎందుకు చదవలేదు? నీకు జ్ఞానం లేకపోతే దేవుని సన్నిధిలో అడుగో. దేవుడు జ్ఞానం ఇస్తాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన చెయ్యి ఎప్పుడు నీ మీద ఉంటుంది. నీ అడుగు ఎటువైపు వేసావు? నాశనానికా, ఆశీర్వాదానికా? చెప్పు. ఎలాగ వేస్తున్నావు? ఎక్కడ వేస్తున్నావు? ఎటువైపు నడుస్తున్నావు? ఋతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతాను. నన్ను నయోమి అనక మారా అనండి. నన్ను నయోమి అనక. కిందన ఫుట్ నోట్లో ఉన్నది. నయోమి అంటే మధురము, మారా అంటే చేదు. నయోమి అనొద్దున్నా నన్ను, నేను మధురమే. ఇప్పుడు చేదైపోయాను. ఎందుకు చేదయ్యావు?
21వ వచనంలో కూడా ఉన్న మాట చదువుదాం. నేను సమృద్ధి గలదాననై నేను వెళ్ళాను. నేను సమృద్ధి గలదానిగా వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళావు? ఎటువైపు అడుగు వేశావు? సమృద్ధి గలదానిగా నేనున్నాను. ఇప్పుడు రక్తహస్తురాలుగా నేను వచ్చాను. నా జీవితం ఏమైపోయింది? అటు చేదైపోయింది. ఎందుకు చేదైపోయింది? సమృద్ధి గల చోటను నువ్వు ఉన్నావు. దేవుని పట్టణమైన బెత్లెహేము నుంచి నువ్వు బయలుదేరావు. ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వస్తే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇజ్రాయెల్ని కాపాడలేదా? ఇజ్రాయెల్ పోషించలేదా? 40 దినాలు వాళ్ళు పంట ఏమన్నా పండించారా? వారు కోసారా? గాదులు వేసుకున్నారా? వారి బట్టలు మాసిపోయాయా? వాళ్ళు వేసుకున్న చెప్పులు తెగిపోయాయా? అరిగిపోయాయా? లేదే. దేవుని మీద ఆనుకోవడం నేర్చుకో. ఈరోజు దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన శక్తి ఏంటో నువ్వు ఆశ్రయించు. శక్తిని భక్తిగా ఉండడం కాదు, శక్తిని నువ్వు ఆశ్రయించాలి. ఆ శక్తి ఏమిటో నువ్వు తెలుసుకో. సమృద్ధి గలదానిగా నేను వెళ్ళానంట. రొట్టెలుగా దేశమైన బెత్లెహేములో నుంచి, ఆ పట్టణంలోంచి ఎక్కడికి వెళ్ళావు? పనికి రాని మోయాబు దేశానికా? పనికి రాని మోయాబు దేశానికి ఎవరెళ్ళమన్నారు? సారేపత విధవరాలని నిన్ను పోషించలేదా? దేవాది దేవుడు నిన్ను పోషించలేడా? అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కరువు రాలేదా? నీకే వచ్చిందా? కాదు, నీదేవో మనసులో పెట్టుకున్నావు. దేవుని ఆరాధన చేయవలసిన స్థలంలో ఉండకుండా నువ్వు ఎక్కడో ఆరాధన చేస్తున్నావు. దేవాది దేవునికి ఆరాధన లేని స్థలానికి నువ్వు వెళ్ళావా? ఎవరిని తీసుకెళ్ళావు? ఎవరిని తీసుకెళ్ళావో తెలుసా? భర్త అయిన ఎలీమెలెకంట 2 కుమారులైన మహ్లోను కిల్యోనంట. భర్తను తీసుకెళ్ళింది. 2 కుమారులు దేవాది దేవుడిస్తే వీళ్ళందరినీ ఎంట పెట్టుకుని వెళ్ళింది. ఏయ్, నీ అడుగు ఎటువైపు? నీ అడుగు ఎటువైపు వేస్తున్నావు? జాగ్రత్త. నీ జీవితమే కాదు, నీ సంసారం కూడా పాడైపోయే పరిస్థితి. ఎందుకో తెలుసా? నువ్వు చేసేది ఏంటి అని అంటే దేవునికి ఆరాధన. నేను దేవాది దేవుడు సమృద్ధి గల దానిగా చేశాడే. సమృద్ధి, ఏది తక్కువ లేదు. ఈరోజు కరువు వచ్చిందా? కరువులో ఏలియాని పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా? సారెపత విధవరాలను పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా? ఎక్కడికి నీ అడుగు? ఎక్కడికి వెళుతున్నావు? ఎక్కడికి వెళుతున్నావు? మోయాబు దేశానికా? మోయాబు ఎవరో తెలుసా? మోయాబు వీళ్ళు ఎవరో తెలుసా? ఈ లోతు అబ్రహాముని విడిచిపెట్టి సొదొమ గొమొర్రా పట్టణాన్ని వెళ్ళాడు. అక్కడ నుంచి దేవదూతట అతన్ని బయటికి లాగింది. ఈ పట్టణాన్ని నేను నాశనం చేస్తున్నాను, ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కుమ్మరిస్తున్నాను, పో బయటికి. భార్య 2 బిడ్డలతో పారిపోతున్నాడా? విషయం ఏంటంటే 2 కుమార్తెలు. ఆ 2 కుమార్తెలకి ఎవరిని పెళ్లి చేయాలనుకున్నాడంటే అన్యులు అయిన సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్న వాడిని 2 అల్లుని ఎంచుకున్నాడట. వాళ్ళు రమ్మంటే రాలేదు. వెళ్ళిపోతున్నాడు. దేవుని మాట విని వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు. వెనక చూడొద్దని అంటే లోతు భార్య వెనక తిరిగి చూసింది, ఉప్పు స్తంభమైంది. లే, నీ జీవితాన్ని సరి చేసుకో. ఆఖరికి తండ్రితో పిల్లలు పాపం చేసి కన్నవాళ్లే మోయాబీయులు, అమ్మోనీయులు. మోయాబీయులు, అమ్మోని. ఆ మోయాబు దేశానికి వెళతా ఉన్నది రుతు, నయోమి. ఆ మోయాబు దేశానికి వెళ్తుంది నయోమి. తన భర్తను తీసుకెళ్ళిపోయింది, తన 2 బిడ్డలను తీసుకెళ్ళిపోయింది. ఓ, అక్కడ బాగుంది, దేవుని ఆరాధన అక్కర్లేదు, చర్చి అక్కర్లేదు, ఇదిగో పాస్టర్ అక్కర్లేదు, బోధకుడు అక్కర్లేదు. ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టిపోతున్నాను. లోకమే ఎక్కువైపోయింది ఈరోజు.
లోకాన్ని ఆనందించడానికి, లోకంలో ఉన్న అంతా కూడా ఆనందించడానికి. అప్పుడే మన ప్రియులకి పిలుపు వచ్చేసింది. ముగ్గురు అన్నదమ్ములకి పిలుపు వచ్చేసింది. బాబు, మార్చిలో మనము మరలా ఒకసారి పిక్నిక్ వెళదాం, ఎంజాయ్ చేద్దాం. అబ్బో, కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారండి వాళ్ళు. ఏమన్నారు తెలుసా? నో, మార్చిలో కుదరదు. మార్చి 31 తర్వాత మేము వస్తాం. 31 దాకేనేనా నీ భక్తి? ఎక్కడికి వెళ్తున్నాం? అన్యులతో సహవాసానిక? చదువుదాము. అన్యులతో సహవాసం ఎలాగుంటుందంటే 106వ కీర్తన భాగంలో 35వ వచనాన్ని గమనిద్దాం. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకోవడానికి వెళ్తున్నావా? ఈరోజు వారి క్రియలు నేర్చుకోవడానికి వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? 36వ వచనం కూడా చదువు. వారి విగ్రహములకు పూజ చేసిరి, అది వారికి ఉరి అయిపోయింది. వారి విగ్రహాలకి పూజ చేసిందే, అది వారికి ఉరి అయింది. భర్త అయిన ఎలీమెలెకు చనిపోయాడు. ఆచారాలు బాగానే ఉన్నాయి నీకు, అందుకనే కదా వెళ్ళావు. మోయాబు దేశానికి అందుకనే వెళ్ళావు. భర్త చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ దేశంలో ఆచారం ఏంటంటే గుండు కొట్టించడం. గుండు అందంగా దేవాది దేవుడిచ్చిన ఆ జుట్టు, ఆ తలని గొరిగించేసారు. వచ్చి ఇంటిలో కూర్చోబెట్టారు. గాజులు లేవు, ఎప్పుడు బొట్టు లేదు, పసుపు లేదు. విధవరాలిగా ఎక్కడ కూర్చున్నదంటే మూలన కూర్చుంది. అదొకటే చేసిందా? మహులోను కిల్యోను అన్న తన కుమారులిద్దరికి కూడా అన్యురాలని పెళ్లి చేసిందే. అన్యురాలతో నీకు పని అంటే చెప్పు. ద్వితీయోపదేశ కాండములో 22వ అధ్యాయంలో 10వ వచనంలో ఉన్న మాట, ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. నీ సంసారాన్ని దున్నకూడదా? ఎద్దు వేరు, గాడిద వేరు. నువ్వు వేరు, అన్యులు వేరు. వారితో నువ్వు సంసారం చేయాలనుకోవడం తప్పు. ఎద్దు వేరు, గాడిద వేరైతే గాడిదని ఎద్దుని కట్టి దున్న వద్దని చెప్తున్నాడు. అది సంసారము. నీ జీవితం సాగదు. ఎలాగుంది ఈరోజు? ఎలాగుంది నీ ఈరోజు? అన్యులకి ఇచ్చి పెళ్లి చేసిందే. దేవుడు ఊరుకున్నాడా? అసలు అన్యులతో నీకు సహవాసం ఏంటి? 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఎక్కడా దొరకలేదా? అదే దొరికిందా? మోయాబు దేశమే దొరికిందా? కరువు వస్తే మోయాబు దేశానికి వెళితే జీవమగల దేవుని ఆరాధన ఏది అక్కడ? దేవుని సన్నిధి ఏది అక్కడ? దేవుని భయం ఏది అక్కడ? లేదు, భయం లేదు. ఏమయ్యావు? నీ భర్తను పోగొట్టుకున్నావు, గుండె గీశారు. ఇప్పుడు నీ 2 బిడ్డల్ని పోగొట్టుకున్నావు, నీ కోడలను కూడా గుండెలు గీశారా? ఎక్కడ ఉండాలి నువ్వు? దేవుని సన్నిధిలో ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి చాలు. ఈ లోక స్నేహాన్ని నువ్వు కోరుకుంటున్నావా? ఎటు అడిగి వేశావు? దీన అన్యులను చూడ్డానికి వెళ్ళింది. ఎంత అవమానం అండి! ఎంత అవమానం జరిగింది! ఎంతో అవమానించాడు వాడు. తన జీవితాన్ని పాడు చేశాడు వాడు. అన్నలిద్దరూ వెళ్ళారు, మంచి మాటలు మాట్లాడారు, తీసుకుని వచ్చారా? ఈ అమ్మాయి కావాలంటే
మీరు సున్నతి చేసుకోండి. సున్నతి చేసుకున్న తర్వాత వాళ్ళు బాధపడుతున్నారు. మగవాళ్ళందరూ, ఇద్దరు అన్నలు కూడా కత్తులు పట్టుకుని వెళ్ళి వాళ్ళందరినీ చంపేశారు. తన కుమారుల కోసం చెప్తాడు యాకోబు. తన కుమారుల కోసం మాట్లాడతాడు, వారితో మీరు కలవద్దు, వారితో మీరు కలవద్దు. ఎందుకు అలా చేశాడు అని అంటే, నువ్వు చేసిన పనికి, దేనా చేసిన పనికి ఎటువైపు నీ అడుగో, ఎటువైపు నీ అడుగు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:33 మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మంచి నడవడిని చెరుపుతుంది. జాగ్రత్త. దుష్ట సాంగత్యం చేయడానికి వెళ్ళాడు చిన్న కొడుకు. ఆయన నడక మారిపోయింది, ఆయన జీవితం మారిపోయింది. వేసుకున్న బట్టలు సూటు బుట్టుతో వెళ్ళాడు, దర్జాగా వెళ్ళాడు, ఆస్తిని తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఈరోజు తినడానికి తిండి లేదు. పందులు మేపే ఆ జాబు అతనికి ఇస్తే పందుల దగ్గర ఉంటావా నువ్వు? నీ జీవితం ఏంటి? నీ బ్రతికేంటి? నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఉండవలసింది ఎక్కడ? నువ్వు ఉంటున్నది ఎక్కడ? దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి. ఎక్కడ ఉన్నావు అని అంటే, లోకంలో నువ్వు ఉన్నావు, లోకంలో నువ్వు ఉన్నావు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:21 చదువుదాం. మీరు ప్రభు పాత్రలోనిది, ప్రభు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది, దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు పాత్రలో తాగుతున్న నీవు దెయ్యాల పాత్ర దగ్గరికి వెళ్తున్నావు, దానిలోది కూడా నువ్వు తాగుతున్నావు. చాలు. ప్రభు పాత్రలో నువ్వు తాగే ఆ దేవుని యొక్క రక్తం అనే ద్రాక్షారసం, ఆయన శరీరం అనే రొట్టె, ఇది నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు తాగకూడదని నీకు తెలియదా? దెయ్యముల యొక్క పాత్రలో కూడా నువ్వు తాగుతున్నావు. ఎటువైపు నీ అడుగు, ఎటువైపు వేసావు నువ్వు అడుగు. జాగ్రత్త. మరొక మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:16 ఉన్న మాట, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, విగ్రహాలతో ఏమి పొందిక. మనము చాలు. దేవుని ఆలయము ఇది పరిశుద్ధమైనది, నీ జీవితం పరిశుద్ధమైనది. విగ్రహాలతో నీకు పొత్తేంటి చెప్పు? ఎందుకున్నావు? అన్య దేశంలో నువ్వు ఎందుకున్నావు? తిరిగి వచ్చావా? రుతు గ్రంథంలో 1వ అధ్యాయంలో 20 మొదటి వచనం, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసెను. సర్వశక్తుడు దుఃఖాన్ని కలగజేశాడా అంటే, నీ ఇష్టాన్ని నెరవేర్చుకోలేదు, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టావు, నీ ఇష్టాన్ని నెరవేర్చుకోలేదా? నీ ఇష్టాన్ని నెరవేర్చుకుని నీకేమో బాధ కలిగింది, నీకేమో అవమానం కలిగింది, నీకు నష్టం కలిగింది. ఇప్పుడు ఏమంటుంది అనంటే, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖాన్ని కలగజేశాడట. నువ్వు విడిచిపెడితే, దేవుని సన్నిధి విడిచిపెడితే, జీవముల దేవాది దేవుని యొక్క సన్నిధి విడిచిపెడితే నువ్వు ఎండిపోవా? నాకు వేరుగా ఉండి మీరేమైనా చేయగలరా అని అంటున్నాడు. ఆయనకి వేరుగా ఉండి ఎవరు ఏమి చేయలేని పరిస్థితిలో నువ్వెక్కడ ఉన్నావు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు? సమృద్ధి గలదానిగా వెళ్ళిది. ఇప్పుడు ఏం చేస్తున్నావంటే, ఆయనంట నాకు బహు దుఃఖం. సర్వశక్తిమంతుడంట, సర్వశక్తిమంతుడు ఆయన దేవుడంట, దుఃఖాన్ని కలగజేసాడంట. నీ ఇష్టానికి విడిచిపెడితే బాగుండేది కదా. భర్త ఉండి 2 బిడ్డలుండి నీకేమీ తెలియకుండా అక్కడే నువ్వు ఉండిపోయి అక్కడే భజన చేస్తూ, భజన చేయడం మొదలుపెట్టిందంట ఆ యవనస్తురాలు. 3లో ఒక అమ్మాయి చిన్నతనంలో భక్తిని ఆచరించింది. నేను దేవతను చూడాలి, నేను దేవుని చూడాలి. ఎక్కడున్నాడు? అన్ని దేవాలయాలకి వెళ్ళింది, అన్ని గుళ్ళకి వెళ్ళింది, ఎక్కడా కనిపించలేదు. అరణ్యంలో ఎక్కడ కట్టాడట, అరణ్యానికి వెళ్ళింది. పులులు సింహాలు ఉంటాయని భయం లేకుండా, ఎందుకంటే నా దేవుడు దాని నుంచి కాపాడుతాడని వెళ్ళిపోయిందంట.
అడవులోకి వెళ్ళి చూస్తూ ఉంది, ఎక్కడో కలసం కనపడుతుంది పైన. అక్కడికి వెళ్ళింది. అక్కడ పూజారి ఒక్కడే ఉన్నాడు. ఈ అమ్మాయి రాగానే ఆశ్చర్యపడతా ఉన్నాడు. ఏంటి అమ్మాయి, ఏంటి నీకు పిచ్చి, ఎందుకు వచ్చావు, ఎందుకు వచ్చావు? నేను దేవుడిని చూడడానికి వచ్చానా, దేవుడిని చూడడానికి వచ్చాను. నా ఇవి మాట్లాడతాయా? మాట్లాడవు కదా అమ్మా, మాట్లాడలేదు. అక్కడ కూడా మాట్లాడలేదు. కానీ దేవుని స్వరం వినదట. నువ్వు ఎవరినైతే ఆరాధించడానికి వచ్చావో అది మాట్లాడగలదా అని అడిగాడంట. దేవుని స్వరంతో దేవుడు ఏం మాట్లాడాడు? ఆ మాటకి అనుకున్నది కదా, ఇదిగో ఈ మనుషులు చెక్కిన ఈ బొమ్మకి మాటలు రావు కదా, మరి ఎవరు మాట్లాడతారు నాతోటి? నాకు ఎవరు కనిపిస్తారో? దేవుడు అన్నాడు, ఇదిగో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. వెంబడించింది, దేవుని కనుగొన్నది. దేవుని చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. దానిలో జీవం లేదని తెలిసి ఎంతోమంది వస్తున్నారు. ఈరోజు నువ్వేంటి జీవమగలిగిన దేవాది దేవునికి దూరంగా పారిపోతున్నావు? నువ్వమ్మ అక్కడికి వెళ్తావా? వాళ్ళేమో ఇక్కడికి వస్తారా? వాళ్ళకి ఎవరు కావాలంటే జీవమగల దేవుడు కావాలి. జీవమగల దేవుడు కూడా ఎక్కడికి నువ్వు అడుగు వేస్తున్నావు? ఏ దిశగా, ఎటువైపు నువ్వు అడుగు వేస్తున్నావు? ఈరోజు నీ జీవితము పాడవకముందే తిరిగిరా. 21వ వచనము, రూతు 1:20. యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసను. నేను తిరిగి వచ్చాను. నేను పట్టుకెళ్ళింది సమృద్ధిగా వెళ్ళి పట్టుకెళ్ళింది అంతా పోగొట్టుకున్నాను. భర్తను పోగొట్టుకున్నాను, 2 బిడ్డలను పోగొట్టుకున్నాను. నేను రిక్తురాలుగా, రిక్తహస్తుడు అంటే చేతిలో ఏమీ లేదు. ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఆస్తంతా అమ్మేసుకుంది. సమృద్ధి గల చోట నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని సన్నిధి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు ఒకరు నాకు ఫోన్ చేశారు, పాస్టర్ గారు మీరేమనుకోకపోతే 5 నిమిషాల నుండి నేను వెళ్తాను. మా బ్లాక్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓ ఫంక్షన్కి వెళ్ళాలి, మా ఆయన వాళ్ళని తీసుకెళ్ళాలి. అందుకోసమని దయచేసి నీకు తెలియదా ఇది దేవుని మందిరం అని? దేవునికి ఇవ్వాల్సిన సమయం నువ్వు దేవునికి ఇవ్వచ్చు. ఫంక్షన్ ఎప్పుడు? 7 గంటలకు మొదలవుతుందా? 8 గంటలకు వెళ్తే ఎవరన్నా ఏమన్నా అంటారా? వాళ్ళని దిగబెట్టరా? నేను తప్పు పట్టడం లేదు. ఆవిడ చెప్పిందని నేను బాధపడుతున్నాను. చెప్పకపోతే వేరే విషయం. తెలిసిన తర్వాత మనసులో చాలా బాధపడుతున్నాను. వెళ్ళు దేవుడు చెప్తాడు వెళ్ళొద్దనే. వెళ్ళాలనుకున్నావా? గాడిదతో మాట్లాడిస్తాడు నీకు, గాడిదకి నోరిస్తాడు. ఈరోజు దైవజనునితో మాట్లాడుతున్నాడు, దైవజనుని ద్వారా మాట్లాడుతున్నాడు. నీ అడుగు ఎటువైపు?